హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు వీడియో ఏంటిదో తమిళ చూస్తేనే అర్థమవుతుంది కదా. అవునండి, మన స్టమక్లో బేబీ బాయ్ ఉంటే, నేను చెప్పే ఈ 3 సిమ్టమ్స్ మీలో ఉంటే మాత్రం కంపల్సరీగా మీ స్టమక్లో ఉన్నది బేబీ బాయే. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, నేను ఫేస్ చేసిందే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను వేరేది కాదు, నేను ఫేస్ చేసిందే మీతో అయితే నేనైతే షేర్ చేసుకుంటున్నాను. నాకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి నా బేబీ బాయ్ స్టమక్లో ఉన్నప్పుడు, ఆ సిమ్టమ్స్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి వీడియోస్, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ పాప అండి. సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు ఎవరు పుడతారు అనేసి నేను చాలా టెన్షన్ పడ్డాను. నాలాగే చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారనేసి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూశాను, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ నా సిమ్టమ్స్ని నేను కంపేర్ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అలాగే నాలాగా చాలామంది అలా ఉంటారనేసి నేనైతే వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదండి, అది సక్సెస్గా అయింది. అలాగే మీకు సక్సెస్ అవుతుంది అనేసి అయితే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే మనం లైక్ ఇవ్వండి, లైక్ అయితే ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మనం చేసే వీడియోస్ ఇంకా కొందరికి రీచ్ అవుతుంది, వాళ్ళు చూసే అవకాశం ఉంటారు. అందుకే మనం లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మన స్టమక్లో బేబీ బాయ్ ఉంటే మనకు ఫస్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అండి. హెయిర్ గ్రోత్ మనకు స్టార్టింగ్ మంత్ నుంచి పెరుగుతూ వచ్చిందానికి మనకు కంపల్సరీగా మన స్టమక్లో ఉన్నది బేబీ బాయ్. ఎందుకు అలా అంటున్నానంటే, చాలామందికి చూశాను నేను, మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామందికి చూశాను. అండ్ నేను చూశాను, నాకు హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ వచ్చింది బాబు అప్పుడు. సో అలాగే హెయిర్ గ్రోత్ ఉందనుకో, ఇది బేబీ బాయ్ స్టమక్లో ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ అంతా డార్క్ అయిపోవడం. మన ఫేస్ అంతా డార్క్ అయిపోయిందంటే మనకు బేబీ బాయ్ స్టమక్లో ఉన్నట్టే. ఇది ఒక సూచన అండి. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ ఒకటి. సో ఎందుకంటే నేనైతే చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయాను నాకు బాబు కడుపులో ఉన్నప్పుడు. పాప అప్పుడైతే నాకు ఫేస్ అంతా గ్రోత్ వచ్చేది, కానీ ఈసారి అయితే నేను చాలా డార్క్ అయిపోయాను, అంటే బ్లాక్గా అయిపోయాను. అలాగే హెయిర్ గ్రోత్ అనేది అయితే చాలా ఎక్కువగా వచ్చింది. ఇంకొకటి, మన స్టమక్ మీద లైన్ ఉంటుంది చూడండి, ఆ లైన్ స్టమక్ కింద భాగాన కొంచెం బ్లాక్ ఉండి ఎడల్పుగా ఉండి మళ్ళీ పైకి వచ్చేసి సన్నగా ఉండి బ్లాక్ ఉంటే మాత్రం ఇది బేబీ బాయ్ ఉన్నట్టే. ఏంటిది, హెయిర్ గ్రోత్, మన ఫేస్ అంతా డార్క్ అయిపోవడము అండ్ ఈ లైను, ఈ 3 ఉంటే మీ స్టమక్లో ఉన్నది 100కి 100% బేబీ బాయ్ ఉన్నట్టే. బేబీ బాయ్ చూస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అంటూ ఉంటారు, లెఫ్ట్ సైడ్ ఉంటే ఏమో బేబీ బాయ్, రైట్ సైడ్ ఉంటేనేమో బేబీ గర్ల్ అనేసి. అలా ఏముండదండి. నాకైతే బేబీ బాయ్ బేబీ గర్ల్ ఇద్దరు నాకు రైట్ సైడే ఉండేవాళ్ళు. నాకు మూమెంట్స్ కనుక రైట్ సైడే ఎక్కువ ఉండేవి. ఏ సైడ్ ఉన్నా మనకు బేబీ బాయ్స్ అనేది లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ కూడా ఉంటుంది అనేసి తెలుసుకోండి. చాలామంది పెద్దవాళ్ళు అంటారు ఇదంటే. సో అది అంత భ్రమ అండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఈ 3 చెప్పాలనుకున్నాను. ఈ 3 సిమ్టమ్స్ మీలో ఉంటే మాత్రం మీ స్టమక్లో ఉన్నది బేబీ బాయే. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ అయితే నేను చేస్తానండి. ఎందుకు మీతో ఇలాంటి వీడియోస్ చెప్తున్నానంటే, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, నాకు బాబు స్టమక్లో ఉన్నప్పుడు నాకు ఎవరు పుడతారో ఏందనేసి చాలా టెన్షన్ పడ్డాను. మీలాగే నేను చాలా ఛానల్లో చూశాను. చాలామంది వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళ అంటే స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చెప్పారు. నేను 5th మంత్లో నాకు కడుపులో ఉన్నది బేబీ బాయ్, నాది నేను తెలుసుకున్నాను, ఎక్కడికి చూపించలేదు. చాలామంది చూపిస్తారు అక్కడెక్కడ, కానీ ఎవరు పుట్టినా ఒకటే, కానీ ఒక పాప ఒక బాబు ఉంటే చాలా హ్యాపీ కదా. అలాగే అలా చాలామంది ఉంటారు కదా అనేసి అయితే నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను మీతో అయితే. సో మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తోచిన సిమ్ని అయితే కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాంటివి నేను తప్పకుండా చేస్తానండి. మీకు రిపోర్ట్స్ పెట్టి చేయండి అక్క అనేసి అంటే రిపోర్ట్స్ పెట్టి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయమంటేనే చేస్తాను, లేకుంటే లేదు, అదే అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీరు కావాలన్న వీడియోసే చేస్తాను, ఇక యూజ్ అయ్యే వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. సో మన వీడియోస్ నచ్చితే మీరైతే లైక్ అయితే తప్పకుండా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. మంచి వీడియోతో ఇంకా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.